కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము ద్వితీయాశ్వాసము. కృతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. వచనము కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము ద్వితీయాశ్వాసము. గురుశిష్య సంవాదంబు గ్రీష్ణుండర్జునన కెడింగించుట అని కృష్ణుడు చెప్పగా విని అర్జునుడు శ్రీకృష్ణుడితో, స్వామి, నీ ప్రసాదంతో నా బుద్ధి స్వచ్ఛమై సూక్ష్మగ్రాహిణిగా తయారైనది. ఉత్కృష్టమైన జ్ఞానరూపమైన బ్రహ్మతత్వం ఏమిటో ఎట్లా తెలిసికొనాలో దయతో చెప్పుము అని అడిగాడు. అందుకు కృష్ణుడు, గురుశిష్య సంవాదం అని ఒక ఇతిహాసం ఉన్నది. ఆ కథ నీ ప్రశ్నకు సరైన సమాధానం. నీవు ఇప్పుడు అడిగినట్లే మేధావి అయిన శిష్యుడు దీక్షితుడైన ఒక గురువును అడిగాడట. అప్పుడు ఆ గురువు బృహస్పతి, భరద్వాజుడు, భార్గవుడు, గౌతముడు, కాశ్యపుడు, వశిష్ఠుడు, ఆత్రి, విశ్వామిత్రుడు మొదలైన మహర్షులు ఆంగిరో మహర్షిని ముందుంచుకుని బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి అతడి పాదాలకు నమస్కారం చేసి, బ్రహ్మదేవా, ఏది హితం? దానిని అందుకొనటానికి మార్గం ఏది? దయతో చెప్పుము అని అడిగారు. అప్పుడు వారికి ఆ బ్రహ్మదేవుడు కృప నిండిన చిత్తంతో ఏమి చెప్పాడో దానినే నీకు నేను చెప్పుతాను. ఏకాగ్ర చిత్తంతో వినుము అని ఇట్లా చెప్పాడు. ఆటవెలది. శిష్య, ఆదరంతో కరిగిపోయినవాడై వికసించిన 4 ముఖాల కాంతి ఆశ్చర్యం కలిగించగా బ్రహ్మదేవుడు ఆ ఋషుల ముఖాలను పరికించి చూచి ఇట్లా అన్నాడు. తేటగీతి. పవిత్ర బుద్ధులు గల ఓ ఋషులారా, ప్రాణులన్నీ సత్వంలోనే పుట్టుతాయి, అందులోనే ప్రవర్తించి అందులోనే అణగిపోతాయి. 3 గుణాలతో కూడిన సత్వచరిత్ర ఇదే. సత్వగుణ ప్రాధాన్యాన్ని గురించి చెప్పుతారు, బాగా వినండి. కందము. వేదమని, తపమని, ప్రజాపతి అని సత్వానికి మారు పేర్లు. సత్వమంటే ఆ విస్తరించింది, గొప్ప మహిమ కలిగినది అయిన పరమవేద్యమైన తత్వం సుమండి. కందము. కాబట్టి యోగ సాధనలో పరినిష్ట కలిగిన పుణ్యాత్ములు కామక్రోధాలను సంపూర్ణంగా వదిలిపెట్టి దృఢమైన దీక్షభావం కలిగి ఎల్లప్పుడూ సత్వాన్ని ఉపాసిస్తారు. వచనము. అది శ్రేయస్సు. దానిని అందుకొనటానికి ఉత్తమ మార్గం చెప్పుతాను వినండి. కందము. 4 ఆశ్రమాలు 4 పాదాలుగా అన్ని వర్ణాలకు చెందిన వారిచేత అనుసరించబడుతున్న సనాతన ధర్మం ఏది ఉన్నదో అదే పరీక్షించి చూడగా శుభప్రదమైన అత్యుత్తమ మార్గం. దీని ద్వారా శ్రేయోరూపమైన మోక్ష సాధన సులభమని తాత్పర్యం. వచనము. బ్రహ్మచర్యాది 4 ఆశ్రమాలలోని వారెవరైనా ఆత్మవిద్యా సాధకులు కాకుండా మోక్షప్రాప్తిని పొందలేరు అనే నియమం అందరికీ సమానమే. మరుత్తులైనా, ఆదిత్యులైనా, ఇంద్రుడైనా, చివరికి బ్రహ్మదేవుడైన అధ్యాత్మదర్శన మార్గం మాత్రం ఇదే. అనగా 24 తత్వాలు ఏవి ఉన్నాయో వాటి తత్వాన్ని గురించిన దర్శనం కలిగి ఉండటమనే అర్థం. అందుచేత ఆ తత్వాలను వివరిస్తాను. తేటగీతి. ఆకాశం మొదలైన 5 భూతాలు, శబ్దాదులైన 5 గుణాలు, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ పంచకాలు, మనస్సు, అహంకారం, బుద్ధి అనే ఈ తత్వాలు ప్రకృతితో కలిస్తే తత్వాలుగా పిలువబడుతాయి. కందము. జనన మరణాలకు సంబంధించిన ప్రజ్ఞానంతో, స్థిరమైన బుద్ధితో ఈ తత్వాల నైజాన్ని దర్శిస్తే సంసార బంధరూపమైన భ్రాంతి నశిస్తుంది. పవిత్రుడై ఆ యోగి పరతత్వదర్శనం చేయగలుగుతాడు. వచనము. అని ఉపదేశించి బ్రహ్మదేవుడు ఇంకా ఇట్లా అన్నాడు. కందము. మాటల కందనిది, అవ్యక్తమైనది, స్థిరమైనది, శాశ్వతమైనది, అన్ని వైపులా వ్యాపించిన శక్తి కలిగినది, త్రిగుణ శక్తులతో కూడింది అయిన ఈ వ్యక్తమైన 9 ద్వారాల నగరం జయించటానికి చాలా కష్టతరమైనది. కందము. దేహంలోని సహజ యోగసిద్ధిని సులభంగా సాధించే పద్ధతిని ఆ మార్గం చూపిస్తుంది. త్రిగుణాల సారరూపమైనది అది. గుణాలను జయించటాన్ని దీక్షగా కలిగిన వారే ఆ పని చేయగలరు. వారికే ఇంద్రియ జయం సాధ్యం. వారే దేహాన్ని తమ నియంత్రణలో ఉంచుకొనగలరు. సీసము. ఋషి శ్రేష్ఠులారా,
సత్వం రజస్సు తమస్సు అనే పేర్లతో ఈ గుణాలు ప్రసిద్ధి పొందాయి. అవి ఒకదానితో ఒకటి సంగమించి పనిచేస్తాయి, ఒకటి మరోదానిని ఆశ్రయిస్తాయి, ఒకటి మరోదానిలో కలిసి అనుసరించి ప్రవర్తిస్తాయి. ఒకదాని ప్రవృత్తి మరోదానికి సహకారిగా ఉండటమూ కనిపిస్తుంది. కాని వాటి ప్రవృత్తిని గుర్తించటం దుస్సాధం. అతి తీవ్ర రీతిలో ప్రవర్తిస్తాయి. తమోగుణం నియంత్రితమైతే రజోగుణము, దానిని బట్టి సత్వమూ ఉంటాయి. సత్వం అణగిపోతే తమస్సు బయటపడుతుంది. లోభం, శోకం, భ్రాంతి, నిద్ర, భయం, వికారం, దురభిమానం, మంకుతనం, పాపకార్యాలు చేయటం, క్రోధం, మోసం, అసూయ ఇట్లాంటివన్నీ తమస్సులో పుట్టే దుర్గుణాలే. ఉత్పలమాల. పాములు, తేళ్లు, పశువులు, పందులు, కుక్కలు, చేపలు, కోళ్లు, చీమలు, కాకులు, పురుగులు, జింకలు, నక్కలు, పిరికి నక్కలు, దోమలు, చెట్లు, పొదలు, బాధలు, కష్టాలు పొందేవారు అందరూ ముందుగా తామసగుణ భాగస్వాములే. అట్లాగే తక్కిన జంతువులు ఏవేవి ఉన్నాయో అవన్నీ తామసగుణంతో కూడినవే. కందము. బాధలు, కష్టాలు పొందటం ఇత్యాదిగా ఉన్న గుణకర్మలు తామసాలని ఎవడు గుర్తించగలడో వాడు తన గుణ సముదాయం నుండి వీటిని దూరం చేయగలుగుతాడు. తద్వారా ఆ తామసికాలైన వికారాలను దూరం చేయగల హేతుబుద్ధి వివేకాలు కలిగి అధోగతి పొందకుండా బయటపడతాడు. చంపకమాల. బలం, పరాక్రమం, గర్వం, వైభవం, సుఖదుఃఖాలు పొందటం, స్నేహం చేయటం, కోరిక, కోరకపోవటం, విరివిగా ఉండాలన్న ఆశ, వ్యాజ్యం, అసూయ, తిట్లు, స్త్రీల పట్ల మిక్కిలి అనురాగం, అబద్ధం చెప్పటం, అసహనంగా ఉండటం ఇవన్నీ రజోగుణంలో పుట్టుతాయి. చంపకమాల. ఈ గుణాలు పూర్వజన్మం నుండి సంక్రమించిన మనుష్యులు నీతి, అవినీతి అనే విచక్షణ కలిగిన పటిష్టమైన బుద్ధి కలిగి ధర్మార్థకామాల విషయంలో ఎట్లా ప్రవర్తించాలో తెలిసి మిక్కిలి ధనసంపదలతో కోరికలు తీర్చుకుని సుఖంతోనూ వైభవంతోనూ అతిశయిస్తూ ప్రకాశిస్తారు. జీవితమంతా మానుష భావంతోనే స్థిరంగా కాలం గడిపేస్తారు. కందము. రాజసగుణాల తత్వం ఇది అని ఎవరు గుర్తిస్తారో వారు తమ వివేకంతో రాజసగుణ వికారాలను జయించగలుగుతారు. మంచిదారిని ఏనాడైనా పొందగలుగుతారు. సీసము. సంతోషం, ప్రకాశం, ప్రేమ, ఆనందం, కరుణ, క్షమాగుణం, సత్యం, శుచిత్వం, ధైర్యం, లోభరాహిత్యం. ఓర్పు, అహింస, చక్కని నడవడి, అసూయ లేమి, కోపం లేకుండటం, ఉద్రిక్తుడు కాకపోవటం, సమత్వం, కనికరం, నిష్ఠతోడి విశ్వాసం, కాఠిన్యం లేకుండా ప్రవర్తించటం, లజ్జ, గౌరవం అనే ఈ గుణాలు సత్వంలో పుట్టుతాయి. ఈ గుణాలను పూర్వజన్మ సంక్రమితాలుగా ఎవరు కలిగి ఉంటారో వారు అహంకార మమకారాలు లేక అర్ధకామదాహాలు లేక అసామాన్య జ్ఞాన సంపద కలిగి విముక్తి సాధనకు తగినవారుగా ఉంటారు. కందము. ఋషులారా, వినండి. ఆ గుణాల తత్వాన్ని దర్శించి ఆయా పనులలో ఆసక్తుడు కానివాడు ఆ పనివలన బంధించబడడు. పుణ్యాత్ములారా, అతడే ఆ కర్మ సముదాయాన్ని నియంత్రణలో ఉంచుకొనగలడు. వచనము. అని చెప్పి ఆ బ్రహ్మదేవుడు ఇంకా ఇట్లా అన్నాడు. సీసము. పుణ్యాత్ములారా, ఈ గుణాలు వేరు వేరుగా ప్రవర్తించవు, ఒకదానితో మరొకటి కలిసి ఉంటాయి. వీటి కలయికే సంసార యాత్రను జరిపిస్తున్నాయి. వాటిలో ఏది అధికంగా ప్రకటితమైతే దాని నుండి తక్కినవి పుట్టటమో లోపించటమో జరుగుతూ ఉంటుంది. అజ్ఞానం పూర్తిగా వ్యాపిస్తే తమం పుట్టుతుంది. అప్పుడు రజోగుణం మనిషిని అధోగతికి ఈడుస్తుంది. సత్వం ఈ రెంటి నడుమా ఉంటూ పెరిగి ఊర్ధ్వ మార్గాన్ని అవలంబిస్తుంది. మునుపే ఈ గుణాలు ఒకదానిలో ఒకటి కలిసి ఏ విధాలుగా ప్రవర్తిస్తాయో చెప్పాను. వీటిని దాటి మనిషి బయటపడటం అసాధ్యమైన విషయం. కందము. స్రోతస్సు అంత జీవితం సాగడానికి కారణభూతమైన ఒకానొక దశ. ఈ గుణంతో తానిదారిని పొందుతానని విశాలబుద్ధులారా కనుక్కోండి. దీన్ని త్రోసివేయడమే చేయదగిన పని. వచనము. ఈ మూడు గుణాలు విసర్జింపదగినవే. అవి తొలగిపోవాలంటే తృష్ణ, దురాశ నశించాలి. అది నశించే మార్గం లేకపోతే. కందము. సాత్వికులు స్వర్గం, రజోగుణులు భూలోకం, తమోగుణులు నీచమైన నరకాన్ని పొందుతారు. కందము.
ధర్మార్థ కామాలు ప్రకటమయ్యే కర్మలకు కారణం సాత్విక రాజస తామసాది గుణ సమూహంలో పుట్టే వికారాలు అనబడే అలలే. నిష్కర్మతను సాధించాలంటే ఈ అలలను ఎగరకొట్టాలి, అనగా వికారాలను అతిశయించిన గుణసమతను తద్వారా నిర్గుణతను సాధించాలని అర్థం. కందము. క్రమంగా ప్రాణమే సత్వం, అపానమే రజస్సు, తమమే ఉదానం, వేదము ఇట్లాగే చెప్పుతున్నది. కందము. జపం, దానం, యజ్ఞం, తపస్సు చేసేవారి మనస్సులు సత్వాది గుణాలచేత ప్రేరణ పొందినప్పుడు అవి 3 దారులలోనే నడుస్తాయి, కాని ఈ దారులలో సాత్వికమే ఉత్తమమైనది. కందము. ఋషులారా, వినండి. ఎక్కువ తక్కువ లేక ఎల్లప్పుడూ కలిసిన గుణత్రయమే అవ్యక్త అని ప్రసిద్ధమైన మహాతత్వం. అది శుభప్రదం, చలనం లేనిది, శాశ్వతమైనది కూడా సుమండి. కందము. ఆ అవ్యక్త పదం సత్తు, అసత్తులకు అతీతమైన నిత్యతత్వం. దాని తత్వం తెలిసినవాడు విజ్ఞానంచేత పవిత్రుడై గుణత్రయానికి అతీతుడై ఏ కొరత లేని శాశ్వతమైన మోక్షస్థానాన్ని సులభంగా పొందగలుగుతాడు. వచనము అని విరించి ఉపదేశం చేసి వివరించినవాడే మళ్ళీ. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము, అశ్వమేధ పర్వము, ద్వితీయాశ్వాసము. మనోబుద్ధ్యహంకారాది తత్వ ప్రకారము. సీసము. ఋషులారా, వినండి. ఆ అవ్యక్తంలో మహత్తు పుట్టుతుంది. ఆ మహత్తునే బుద్ధి, మతి, ధృతి, సంవిత్తు, ఉపలబ్ధి అనే పేర్లతో పిలుస్తారు. సృష్టిలో జరిగే అన్ని పనులను చేసేది, చూసేది, వినేది, జరిపేది అదే. అందుకే అది సృష్టికి ప్రభువు. దాని నుండి అహంకార తత్వం పుట్టుతుంది. ఈ లోకం కర్మరీతులలో ఇన్ని విధాలుగా ప్రవర్తించటానికి ఈ అహంకార భావనే మూలం. 3 వర్ణాలలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులలో పుట్టినవారు చేసే అధ్యయన, వ్రత, యజ్ఞ తపస్సులన్నీ ఈ అహంకారంచేతనే అనటం స్పష్టం. ఈ లోకంలోని ఆకర్షణ అంతా ఈ అహంకారతత్వ మహిమే. కందము. ఈ అహంకారం అనే తత్వానికున్న అపారమైన ప్రభావంచేతనే భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము అనబడే పంచమహాభూతాలు పుట్టుతున్నాయి. తేటగీతి. ఆ భూతాల గుణాలే గంధ, రస, రూప, స్పర్శ, శబ్దాలు అనబడేవి. ఈ గుణాల నుండి కలిగే విషయ, ఇంద్రియ, సుఖాలలో ఏ ప్రాణి మనస్సు తగులుకొంటుందో అది మోహం అనే చీకటిలో మునిగిపోతుంది. కందము. సాధారణంగా ప్రాణాలన్నీ ఈ మోహాంధకారంలో కూరుకునిపోతాయి, బయటికి రాజాలవు. పుణ్యాత్ములైన జ్ఞానులు తమ నిస్సంగమైన మనస్సులతో ఆత్మస్మృతి వలన లభించిన ధైర్యంతో స్థిరంగా నిలిచి ఆ మోహంలో పడకుండా బయటపడతారు. కందము. విషయసుఖాలు అశాశ్వతాలు, విషతుల్యాలు, అన్ని వికారాలకు మూలమవుతాయి. మోహాన్ని, లోభాన్ని కలిగిస్తాయి. సదాలోచనలను దురాలోచనలుగా మార్చి మనిషిని పాపంలో తోస్తాయి. ఆట వెలది. మాంస, రక్త, అస్థమయమైన ఈ శరీరాలనే తామనుకునే నీచమానవులు ఈ అవయవాల వలన, ఇంద్రియ సుఖాల వలన కలిగే మోహబంధాన్ని గుర్తించలేక అందులోనే కూరుకుపోయి నశిస్తారు. ఇంతమాత్రం నిజం. వచనము. పండితులైన వారు ఈ ఇంద్రియ సుఖాల చేత చెడిపోరని చెప్పి బ్రహ్మదేవుడు మరలా. తేటగీతి. పంచప్రాణాలు, వాక్కు, మనస్సు, బుద్ధి అనే ఈ 8 కలిసి అంతరాత్మ అని పేరు పొంది ఈ లోకానికి ఉపాదాన కారణం అవుతున్నది. వచనము. ఈ విధంగా దర్శించటం జ్ఞానానికి మూలకారణమవుతుంది. సీసము. అని తెలిపి బ్రహ్మ ఇంకా ఇట్లా అన్నాడు. స్వేదం నుండి, నేల నుండి, గ్రుడ్డు నుండి అధమ మధ్యమ ఉత్తమదశలు గల జీవరాశులు పుట్టుతాయి. జరాయుజములు మిక్కిలి ఉత్తమమైనవి. వచనము. ప్రాణరాశిలోని ఉత్తమ మధ్యమాది భేదాలను గురించి తెలియటం చాలా ముఖ్యం కాబట్టి ఇట్లా చెప్పాను. ఇక అధ్యాత్మ విషయాలను ప్రస్తావిస్తాను. దానిని గురించి తెలుసుకొనటం విద్య ద్వారా మాత్రమే సాధ్యం. జాగ్రత్తగా వినండి. కందము. పంచభూతాల వరుస గురించి చెప్పుతున్నాడు. మొదటిది ఆకాశం, రెండవది వాయువు, మూడవది అగ్ని, నాలుగవది నీరు, ఐదవది భూమి, భూతరాశి ఇట్లా ఏర్పడింది. వచనము. ఆధ్యాత్మాదులు భూతాలను ఆశ్రయించి ఉంటాయి కాబట్టి భూతాలను గురించి ముందు చెప్పాను. సీసము. తేటగీతి.
ఓ జ్ఞానులారా, వినండి. అధ్యాత్మ, అధిభూత, అధిదేవతాలని మూడు తీరులుగా భూతరాశి ప్రకృతితో సంబంధం కలిగి అధ్యాత్మ విద్యామూలంగా మారుతున్నది. అధ్యాత్మము, అధిభూతము, అధిదేవతము. ఒకటి చెవి, శబ్దం, దిక్కు. రెండు చర్మం, స్పర్శ, విద్యుత్తు. మూడు కన్ను, రూపం, సూర్యుడు. నాలుగు నోరు, రసం, చంద్రుడు. ఐదు ముక్కు, గంధం, వాయువు. విద్య అనగా ఈ జ్ఞానేంద్రియాలకు, పంచభూతాల గుణాలకు అధిదేవతాలైన సూర్యచంద్రాదులు ఉన్నారని గుర్తించటమే. దైవత, భూత, ఆత్మ సంజ్ఞల చేత తెలిసే విషయం ఏమిటంటే ప్రత్యవయవం పనిని నిర్దేశించి నడిపించే దైవశక్తి కలదని. దానినే ఆత్మజ్ఞానమంటాం. వచనము: ఇది జ్ఞానేంద్రియ ప్రపంచ స్వరూపం. సీసము, తేటగీతి. పుణ్యకర్ములారా, వినండి. ఆధ్యాత్మికాలైన కర్మేంద్రియాలైన పాదాదులకు కూడా గంతవ్యాధి అధిభూతాలు, బభ్రుమిత్రాది అధిదేవతాలు ఉన్నాయి. అహంకారాదులకు కూడా ఇంతే. అధ్యాత్మము, అధిభూతము, అధిదేవతము. ఒకటి వాక్కు, మాటాడటం. అగ్ని. రెండు పాణి, పనిచేయటం, శక్రుడు. మూడు పాదం, వెళ్ళదగింది, బభ్రు. నాలుగు పాయు, విసర్జనం, మిత్రుడు. ఐదు ఉపస్థ, శుక్రం, ప్రజాపతి. ఆరు అహంకారం, అభిమానం, రుద్రుడు. ఏడు మనస్సు, ఆలోచించటం, చంద్రుడు. ఎనిమిది బుద్ధి, తెలుసుకొనటం, బ్రహ్మం. కర్మేంద్రియాలు చేసే పనులకు మాత్రమే కాకుండా అహంకారాది అంతర వ్యాపారాలకు కూడా అధిదేవతాలు ఉన్నారని తెలుసుకొనటం ద్వారా మనిషి కర్తృత్వభావను ఎట్లా తొలగించుకొనవచ్చునో తరువాత వివరిస్తున్నారు. ఆటవెలది. పుణ్యాత్ములారా, ఈ విధంగా జ్ఞానం పొంది ఇంద్రియాలను, వాటి విషయాలను, భూత సముదాయాన్ని పైకి తీసి చెదరిపోకుండా మనస్సులో కుదుటపరుచుకొనటమే పుట్టుకను లేకుండా చేసుకునే మోక్షమార్గం. వచనము అని ఉపదేశించి బ్రహ్మదేవుడు ఆ ఋషులను చూచి ఆత్మరహస్య భావాన్ని సంపాదించటానికి, శ్రేయోరూపమైన శుభాన్ని అందుకొనటానికి మూలమైన నివృత్తి పద్ధతిని బోధిస్తా నని ఇట్లా చెప్పాడు. సీసము, తేటగీతి. తాబేలు బయటపడ్డా తన అవయవాలను అనుకూల పరిస్థితి లేనప్పుడు ఎట్లా లోపలికి ముడుచుకుంటుందో అట్లాగే పండితుడు కామాలను వెనుకకు మరలిస్తాడు. కోరికలను ఎవడు అణచగలడో వాడే ధీరుడు. అతడు రజోగుణ వివర్జితుడై ముక్తి మార్గాన్ని దర్శించగలుగుతాడు. 10 ఇంద్రియాలను నియంత్రించటం ఒక గొప్ప పని. ఆ ఇంద్రియాలను సమిధలుగా గలిగి ఆత్మ అనే అగ్ని వెలుగుతూ ఉంటుంది. సమస్త ప్రాణులను తన ఆత్మలో దర్శింపగలిగిన వాడికి సూక్ష్మతత్వ దర్శనం కలుగుతుంది. పంచభూతాలతో కూడిన ఈ శరీర సముద్రాన్ని దాటటం చాలా కష్టం. రోగాదులతో పుట్టే శోకం అధికంగాను, ఇంద్రియాది సుఖాల వలన కలిగే సుఖం కొద్దిగాను కలిగినది ఈ సంసారం. దీనికి క్రోధుడు, కాముడు ప్రభువులు. వీరిని గెలిచినప్పుడే ఈ సముద్రాన్ని దాటగలుగుతాం. ఆటవెలది. మనస్సును మనస్సులో అణచి ఆత్మను ఆత్మలో చూసేటటువంటి యోగి సర్వవిధుడవుతాడు. అన్ని ప్రాణులలోనూ తననే చూచుకొనగలుగుతాడు. అతడు ఏ వికారాన్ని పొందడు. తేటగీతి. ఎన్నో దీపాలను వెలిగించే దివ్యవలే ఆత్మ ఎన్నో రూపాలను పొందుతుంది. పండితుడు ఈ విధానాన్ని గుర్తించి ఏ విషయంలోనూ భ్రాంతిని పొందకుండా ఉంటాడు. తేటగీతి. ఓ ఋషులారా, వరుణుడని, అనిలుడని, అగ్ని అని, సోముడని, విష్ణువని,
అజుడని శివుడని ఆ పరంజ్యోతికి చాలా పేర్లు ఉన్నాయి. సద్బుద్ధిగల ధీరులు ఆ తత్వాన్ని నిష్ఠతో సేవిస్తారు. వచనము: బ్రహ్మదేవుడు పూజ్యులైన ఆ ఋషులతో పరతత్వజ్ఞానం కలగటానికి మూలమైన లక్షణ జ్ఞానాన్ని గురించి చెప్పటం మొదలుపెట్టాడు. ఒక్కొక్కదానికి ఒక్కొక్క లక్షణం ఉన్నది. ఆ లక్షణాన్ని గుర్తిస్తే వీటికి అతీతమైన తత్వం ఎట్లా ఉంటుందో తెలుస్తుంది అంటూ ఆయా తత్వాల లక్షణాలు చెప్పారు. ఆ లక్షణాలను ఇట్లా పేర్కొనవచ్చును: తత్వం, లక్షణం. 1 ధర్మం, అహింస. 2 అధర్మం, హింస. 3 దేవతలు, ప్రకాశత్వం. 4 మనుష్యులు, కర్మ. 5 ఆకాశం, శబ్దం. 6 వాయువు, స్పర్శ. 7 జ్యోతిస్సు, రూపం. 8 జలం, రసం. 9 పృథ్వీ, గంధం. 10 భారతి, సత్యం. 11 మనస్సు, చింత. 12 బుద్ధి, వ్యవసాయం. 13 మహత్తు, ధ్యానం. 14 అవ్యక్తం, సాధుత్వం. 15 యోగం, ప్రవృత్తి. 16 జ్ఞానం, సన్యాసం. ఆటవెలది. పుణ్యులారా, జ్ఞానపూర్వకమైన సన్యాస స్వీకారం పరబ్రహ్మ ప్రాప్తిని కలిగిస్తుంది. ద్వంద్వరహితుడైన అతడిని జరామృత్యువులు ఏమీ చేయజాలవు. ధర్మం అతడిని ఆశ్రయించి అన్నిటినీ దాటించగలుగుతుంది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము, అశ్వమేధ పర్వము, ద్వితీయాశ్వాసము. అవ్యక్తనామ తత్వ నిరూపణ ప్రకారము. సీసము. పుణ్యాత్ములారా, బాగా అనుశీలిస్తే అవ్యక్తమనబడేది సలింగమైనది. పురుషుడు అలింగుడు, అవ్యక్తమైన అట్లాంటి క్షేత్రాన్ని తెలిసినవాడు కాబట్టి క్షేత్రజ్ఞుడని కూడా అతడిని పిలుస్తారు. అవ్యక్తానికే క్షేత్రమని, ప్రకృతి అని మారు పేర్లు ఉన్నాయి. అది గుణాలలో ప్రభవిస్తుంది. చైతన్యరహితాలైనవి ఆ ప్రభువు గుణాలను ఎరుగజాలవు. కాని ఆ పురుషుడైన అంతరాత్మకు ఈ ప్రకృతిలోని కార్యకలాపాలన్నీ తెలుసు. ఆత్మవేత్త అయిన యోగి ఈ రహస్యాన్ని గుర్తించి గుణాలను వదిలిపెడతాడు, స్థిరత్వం పొందుతాడు. అప్పుడు అతడు అంతరాత్మచేత ఆక్రమించబడతాడు. దానితో ఏ లోపాలు లేని, ఎప్పటికీ తరగని శాశ్వతమైన మోక్షస్థానాన్ని పొందుతాడు. వచనము అని మళ్ళీ. సీసము. జ్యోతిష్మంతులలో రవి, పంచభూతాలలో అగ్ని, విద్యలలో సావిత్రి, దేవతలలో ప్రజాపతి, మంత్రాలలో ఓంకారం, వాయువులలో ప్రాణవాయువు, ఛందస్సులలో గాయత్రి, పశువులలో మేక, చతుష్పాద జంతువులలో ఆవు, మనుష్యులలో బ్రాహ్మణుడు, పక్షులలో డేగ, యజ్ఞ విధిలో హవిస్సు, యుగాలలో కృతయుగం, ధాతువులలో బంగారం గొప్పవి. సీసము. ఓషధులలో యవలు, భోజ్యాలలో అన్నం, పానీయాలలో నీరు, పర్వతాలలో మేరువు, తరువులలో జువ్వి, దిక్కులలో ఊర్ధ్యం, నదులలో గంగ, సరస్సులలో సముద్రం, ఆశ్రమాలలో గార్హస్థ్యం అధికమైనవి. ప్రజాపతులలో నేను పెద్దని, నాకంటే ఆచింత్యమైన తత్వం కలిగిన విష్ణువు పెద్ద, దేవతలందరిలోనూ పెద్ద ఈశ్వరుడు. అందుకే మహాదేవుడంటారు. పేరుకు శివుడని, బ్రహ్మని, విష్ణువని అన్నా త్రిమూర్తులలోని వస్తువు మాత్రం ఒకటే. కందము. ఇట్లా సంపూర్ణంగా ఏ తత్వాలలో ఏది ప్రధానమో తెలుసుకొనటం బ్రహ్మజ్ఞాన సాధనకు హేతువవుతుంది. మమ్ములను ముగ్గురిని పూనుకొని ఒకడుగా గుర్తించటం అంటే తత్వజ్ఞానాలకు వన్నె పెట్టటమనే అర్థం. కందము. పగలు, రాత్రి క్రమంగా ఎట్లాగైతే కలుగుతూ ఉంటాయో అట్లాగే ప్రాణులకు సుఖాలు, దుఃఖాలు కూడా కలుగుతూ ఉంటాయి. దీనికి అంటే సుఖాలు కలిగినప్పుడు పొంగిపోకూడదు, దుఃఖాలు కలిగితే కృంగిపోకూడదు. తేటగీతి. అన్ని పదార్థాలు విరుద్ధమైన కార్యకారణ సంబంధాన్ని కలిగి ఉంటాయి. నశించటం కొరకే పెరుగుతాయి,
బాగా వృద్ధి పొందటం క్షీణించటానికే, సమీపించటం విడిపోవటానికే, పుట్టటం చావటానికే, సుఖించటం దుఃఖించటానికే. ఈ విరుద్ధ ఫలితాలను గుర్తించిన మహనీయులు సుఖాన్ని, దుఃఖాన్ని రెండింటి పొందరు. అంటే పెరుగుదలను చూచి సంతోషించరు, తరుగుదలను చూచి బాధపడరు. ఇట్లా రెండింటినీ సమంగా చూడటమే యోగం. కందము. జ్ఞానం విశిష్టమైనది. అది ఎన్నడూ నశించదు. దానిని తెలియటం వలన అభిమానం, అహంకారం, మమత తొలగి మానవుడు నిర్మలుడవుతాడు. అట్లాంటివాడే మోక్షమార్గాన్ని అవలంబించగలుగుతాడు. వచనము అని వివరించి ఆ ఋషులతో ఆశ్రమ విధాలను గురించి మీకు చెప్పుతానని ఇట్లా చెప్పటం మొదలుపెట్టాడు. సీసము. బ్రహ్మచర్యంలో ఉండేవాడు బ్రహ్మచారి. అతడు గురువును అత్యంతం కుమారుడివలె సేవిస్తూ వేదాధ్యయనం చేస్తాడు. పవిత్రంగా భిక్షమెత్తి తెచ్చిన ఆహారాన్ని స్వీకరిస్తాడు. బిల్వం మోదుగ కొమ్మలలో ఒకదానిని చేత ధరిస్తాడు. త్రిసంధ్యలలో స్నాంచేసి బ్రహ్మచర్యనిష్ట కలిగి నియతేంద్రియుడై నిత్యం పవిత్రుడుగా ఉంటాడు. జందెం, మొలతాడు ధరించి అధికంగా మాటాడకుండా నిద్రించటం, కూర్చొనటం, తిరగటం మొదలైనది కూడా శాస్త్ర విధిని అతిక్రమించకుండా సముచితంగా చేస్తాడు. సత్యధర్మాలను పాలిస్తూ శాంత ప్రవృత్తి కలవాడై 2 ప్రొద్దుల అగ్నిహోత్రం నిర్వహిస్తూ పాపకార్యాలకు దూరంగా బ్రహ్మచారి వర్తిస్తాడు. సీసము. గృహస్థుడు లోక వ్యవహారాలలో ధర్మాన్ని అనుసరించి సముచిత రీతిలో ప్రవర్తిస్తాడు. తన భార్యపై అనురాగం కలిగి జీవితం సాగిస్తాడు. నిర్మల ప్రవర్తన కలిగి ఉంటాడు. పంచయజ్ఞ నిష్ఠ కలిగి ఉంటాడు. అతిథి భుజించగా మిగిలిన దానినే తింటాడు. తెల్లబట్టలు ధరిస్తాడు. శక్తిని బట్టి దానం చేస్తాడు. ఇంద్రియ చాపల్యానికి దూరంగా ఉంటాడు. పవిత్రుడుగా జీవిస్తాడు. స్నేహశీలిగా ఉంటాడు. వేదాధ్యయనం చేస్తూ ఉత్తమ వ్రతాలలో నిష్ఠ కలిగి ఉంటాడు. చేతనైన పక్షంలో యాగం అధ్యాపనం కూడా చేస్తాడు. ఉత్తములిచ్చే దానాన్ని మాత్రం గ్రహిస్తాడు. శత్రుమి ప్రభావం లేకుండా వ్యవహార నిర్ణయాలలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడు. పాపకార్యాలకు దూరంగా ఉంటాడు. సీసము. వానప్రస్థంలో ఉన్నవాడు గ్రామం వదిలిపెట్టి అడవులలో ఉంటూ పర్ణశాలల్లో నివసిస్తుంటాడు. 2 పూటలా స్నానం చేస్తూ బ్రహ్మచర్యం పాటిస్తాడు. తృణధాన్యాలు, పండ్లు, గడ్డలు, పూలు, కాయలు, ఆకులు ఆహారంగా తీసుకొంటాడు. జంతువుల చర్మాన్నో నారచీరలనో వస్త్రంగా ధరిస్తాడు. నేలమీదనే పడుకొంటాడు. అతిథులకు చోటు కల్పించి ఆహారం భక్త్యనురాగాలతో అందరికీ పంచిపెట్టుతాడు. అధ్యయనం, అగ్నిహోత్రం చేస్తూ అన్ని ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని వానప్రస్థుడు పవిత్ర జీవనం గడుపుతాడు. కందము. పై 3 ఆశ్రమాలలో ఎందులో ఉంటున్న వాడైనా ముక్తిని కోరుకుంటే జ్ఞానహేతువులైన ఆచార విధులు కలిగిన యత్యాశ్రమంలో ప్రవేశించవచ్చును. అదే సన్యాసం. సీసము. అన్ని ప్రాణుల పట్ల దయ, ప్రేమ కలిగి, గతించిన వాటిని గురించి చింతించక, రాబోయే వాటిని గురించి ఆశపడక, అప్పటికి లభించిన వాటిని ఉదాసీనంగా గ్రహిస్తూ తాబేలు తన అంగాలను లోనికి లాక్కున్న విధంగా తన ఇంద్రియాలను నియంత్రిస్తూ భిక్షతో లభించినంత గ్రహించి తన దేహాన్ని సంరక్షించుకుంటూ, అన్న వస్త్రాలు తప్ప తక్కినది ఎవరు ఏమి ఇచ్చినా పరిగ్రహించకుండా, రోజుకు ఒకసారి మాత్రమే భుజిస్తూ, నమస్కారం కాని, స్నేహం కాని, ప్రశంస కాని పట్టించుకునకుండా నిరాకరిస్తూ యతి జ్ఞానమయమైన జీవితం గడుపుతాడు. కందము. అసూయ, కోపం లేకుండా ఉండటం, ఇంద్రియాలను నియంత్రించుకొనటం, బ్రహ్మచర్యంలో సంచరించటం, రుజు ప్రవర్తన, సత్యపాలన, లోభగుణం లేకుండా ఉదారంగా ఉండటం, హింస చేయకుండటం సన్యాసికి ముఖ్యమైన దీక్షలు. తేటగీతి. సన్యాసి ఏ చెట్టు మొదటో, నది ఒడ్డునో, మనుషులు లేని అడవులలోనో, కొండగుహలలోనో, నిత్యం ఒంటరిగా ఏ ఆలయాలలోనో నివసిస్తాడు. దుర్మార్గంగా కుయుక్తులతో ఏ వస్తువులు సంపాదించడు. ఇట్లా యతి సంచరిస్తూ ఉంటాడు. కందము. తన గొప్పతనం ఎవరికీ చాటకుండా, తనను చూస్తున్న వారు కూడా ఉపేక్షాభావంతో తనను పట్టించుకొనకుండా ఉండేటట్లుగా ఏ సన్యాసి వర్తిస్తాడో అతడు సర్వబంధ విముక్తుడవుతాడు. వచనము. అని తెలిపి ఇంకా. సీసము. సన్యాసమంటే తపస్సు చేయటమే. తపోజ్ఞానం చేత జాగరూక చిత్తం కలిగిన యోగులు చింతించి తెలుసుకొనజాలనిది, ఎప్పటికీ నిత్యనూతనమైనది, చావు లేనిది అయిన ఆ మహాతత్వాన్ని చూస్తారు. తపోవృత్తి వలన రజస్తమస్సులు లేని శుద్ధసత్వానికి ఆశ్రయమైన హృదయం ఏర్పడుతుంది.
క్షేమమైన దారిలో పయనించటానికి అది మూలమవుతుంది. ఏకత్వం అనేకత్వం అనే రెండు లక్షణాలు కలిగిన ఆ ఆత్మవస్తువు సకల ప్రాణి సముదాయాలలోనూ అన్ని రీతులలోనూ ప్రకాశించటం మొదలవుతుంది. అట్లాంటి జ్ఞాని ద్వంద్వమోహాలను అధిగమించి ముక్తిని పొందుతాడు. వచనము: అవ్యక్తమనే బీజాన్ని, బుద్ధి అనే కాండాన్ని, అహంకారమనే కొమ్మను, మహాభూతాలనే రెమ్మలను, ఇంద్రియాలనే తొర్రలను, నిరంతరం పుట్టే ఆశలనే చిగుళ్లను, మంచి చెడులనే ఫలాలను కలిగినదై ఈ సంసారమనే చెట్టు ప్రకాశిస్తూ ఉంటుంది. కందము: జ్ఞానమనే కత్తితో ఆ చెట్టును నరికివేసి అభిమాన, అహంకారాలను ఎవరు నియంత్రించుకుంటారో ఆ యోగి నిస్సందేహంగా బ్రహ్మానందాన్ని పొందగలుగుతాడు. ఆటవెలది: మిక్కిలి నిష్ఠతో యోగసాధన మూలంగా తనలోని జీవాత్మను తాను దర్శించగలిగితే అది ఒక నిమిషంపాటు జరిగినా చాలు, ఈ లోకంతోడి విషయానుబంధాల నుండి ముక్తుడై జ్ఞానులైన మహర్షులు పొందే ఆ ముక్తి స్థానాన్ని పొందగలుగుతాడు. ఆటవెలది: పరమనియతి అని ముందు చెప్పింది ప్రాణవాయు నిరోధరూపమైన యోగసాధననే. దానిని క్రమంగా పెంచుకుంటూ అభ్యసిస్తూ పోగా భగవత్ ప్రసాదరూపమైన సిద్ధి తప్పకుండా కలుగుతుంది. దానివలన ఇష్టార్థాలు సిద్ధిస్తాయి. కందము: ఇంతవరకు చెప్పిన అవ్యక్త తత్వజ్ఞానం పుణ్యప్రదం, సాత్వికం, పాపహరం, అవ్యయమైన అనంతమైన ఇంద్రియాతీతమైన ఆత్మతత్వ దర్శనాన్ని చేయటానికి జ్ఞానం పాకుడు తీగవలే పనికి వస్తుంది. అంటే ఇది దొరికితే దానిని చేరుకునటం సులభమని అర్థం. వచనము: అందుచేత తేటగీతి: మీరు వేదతంత్రం తెలిసినవారిలో శ్రేష్ఠులు, మీకు తెలియనిది ఏమున్నది? ఋషి శ్రేష్ఠులు నిత్యమైన ఆత్మ వస్తువును సమగ్రంగా చేరుకొనటానికి సత్వ భావన కంటే శ్రేష్టమైన పని మరొకటి లేదు అని నిశ్చయంగా చెప్పారు. కందము: ఈ సత్వ నిష్ఠుడైన ఆ మహావేదవేద్యుడి తపోయజ్ఞయోగాది మార్గాల ద్వారా సత్వ భావన చేతనే సాధించాలి తప్ప అనుమాన ప్రమాణం కాని ఏ ఇతర ఉపాయం కాని లేదు. అట్లా చూడగలుగుతామనుకునటం అసాధ్యం సుమండి. సీసము: ఇట్లా ఎందుకు అన్నానంటే సత్యం, సంతోషం, అహింస, ధృతి, క్షమ, రుజుత్వం, సన్యాసం, త్యాగబుద్ధి, విజ్ఞానయుక్తి ఇవన్నీ సాత్విక గుణాలు కాబట్టి ఇవి ఉన్నచోట పురుషతత్వం ఉన్నట్లే కాబట్టి పురుషతత్వాన్ని గుర్తించటానికి ఈ అనుమాన ప్రమాణం చాలు అంటారు. కొందరు పురుషుడు తత్వము ఒకటేనంటారు, మరికొందరు అట్లా ఎట్లా అవుతుంది? మేడి పండులో పురుగులు, నీటిలో చేప ఉన్నట్లే సత్వంలోనే అంతరాత్మ ఉంటాడు. ఇది నిశ్చయం అని అనేవారు ఉన్నారు. వచనము: అని చెప్పగా విని ఋషులు అతడితో, స్వామి, ధర్మాలు అనేక రీతులలో ఉంటాయి. వీటిలో ఎవడు దేన్ని పాటిస్తే వాడు దానినే మేలంటాడు. మేము అన్నిటిమీద ప్రసరించిన బుద్ధులు కలవారమై నిశ్చయజ్ఞానం లేకుండా ఉన్నాం. ముఖ్యంగా అనుష్ఠించదగిన పద్ధతి ఇది అని బోధించండి. సత్వానికి పురుషుడికి సంబంధం ఏమిటో స్పష్టంగా తెలపండి అని కోరగా బ్రహ్మ వారితో ఇట్లా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము ద్వితీయాశ్వాసము. సత్వం భవస్యానుష్ఠేయంబుగా నిరూపించుట. సీసము: పుణ్యాత్ములారా, అన్ని ధర్మాలలోనూ అహింస గొప్పది. ఏ ప్రాణిని హింసించని వాడికి ఉత్తమ జ్ఞానం కలుగుతుంది. అది మోక్షదాయిని అవుతుంది. కోరికతో పనిచేసేవాడు నిరంతరం జననమరణ రూపమైన బంధం లో చిక్కుకునే ఉంటాడు. ఫలితం మీద ఆశ లేకుండా ఏ దోషాన్ని చేయకుండా పుణ్యం నిర్వహించిన వాడికి తప్పక ముక్తి లభిస్తుంది. పురుషుడు విషయి, సత్వం విషయం. భోక్తకు భోజ్యానికి నడుమ ఉన్న సంబంధం ఈ రెండింటి నడుమ ఉన్నది. తామరాకు మీద నీటి బొట్టు చందాన పురుషుడు సత్వాన్ని అంటి అంటకుండా ఉంటాడు. ఏ బంధాన్ని పొందడు. కందము: ఆ పరతత్వాన్ని దర్శించటానికి దివ్యవంటిది సత్వం. అందుచేత సత్వాన్ని సాధనంగా గ్రహించి పరతత్వ సాధన చేయాలన్న ధ్యేయంతో వదలకుండా ప్రయత్నించి ఆత్మవిద్యలో పరినిష్ఠులై యోగులు చిత్త సుఖంతో కూడుకున్న స్థిరమైన ముక్తి ధామాన్ని చేరుకుంటారు. చంపకమాల: ఆ సత్యాన్ని సాధనంగా గ్రహించటం ఉత్తమ పద్ధతి. ఎవరికైనా ఉపాయం లేకుండా ఫలసాధన పొందగలగటం అసాధ్యం. వాహనం కలిగినవాడే దూరప్రయాణంలో క్షేమం పొందుతాడు. నావ కలిగినవాడు నదిని దాటి పొందే సుఖం ఏ సాధనమూ లేని బేల ఎట్లా పొందగలుగుతాడో మీరే చెప్పండి. ఆటవెలది: ఇట్లా కావటం
సాధనం చాలా అవసరం కావటం తెలుసుకుని కూడా తెలుసో తెలియకో సాధనం లేకుండా బలంగా మాలిన్యాన్ని కడిగి చేసే పని సిద్ధించకపోవడం మాత్రం చేతనే పోకుండా దుఃఖములు కూడా కలుగుతాయి. కందము. స్థలమార్గంలో ఓడ, జలమార్గంలో బండి పనికిరాదని ఎవడు సాధన విభాగ పరిజ్ఞానం సాధిస్తాడో వాడు పాపాలను అధిగమించగలడు. వచనము అని చెప్పినవాడే. తేటగీతి. నదిని పూర్తిగా దాటేదాకా ఓడను ఆశ్రయిస్తాం, తరువాత దానిని విడిచిపెడతాం. అట్లాగే పురుషుడి దర్శనం అయ్యేంతవరకు సత్వం అవలంబించి ఆ తరువాత దానితో కూడా సంబంధాన్ని విడిచిపెట్టండి. వచనము. ఇట్లా ఉపదేశించి ఋషులతో అవ్యక్తం నుండి మహత్తు, మహత్తు నుండి అహంకారం, అహంకారం నుండి పంచభూతాలు గుణాత్మకాలుగా ఎట్లా ఏర్పడ్డాయో చెప్పి శబ్దస్పర్శ రూప రసగంధాలు ఆకాశాదులలో ఒక్కొక్కటి ఎట్లా పెరుగుతూ పోయి చివరికి పృథ్వీలో ఈ 5 గుణాలు ఎట్లా సమన్వయించాయో చెప్పారు. శబ్దాదులలోని సూక్ష్మభేదాలు చెప్పి వీటినే విషయాలు అంటారు. వీటి ప్రవృత్తిని తెలుసుకుంటే వీటిని పోగొట్టుకొనటం సులభం అని కూడా చెప్పారు. ఆటవెలది. భూమి మొదలైన 4 భూతాల కంటే ఆకాశం, దానికంటే అహంకారం, దానికంటే బుద్ధి, బుద్ధి కంటే ప్రకృతి గొప్పవి కాగా పురుషుడు వీటన్నిటికంటే చాలా గొప్పవాడు. కందము. ఈ విధంగా పంచభూతాల తారతమ్యాన్ని హృదయంలో పదిలపరుచుకున్న జ్ఞానులు, శిష్టులు నిరంతరం ప్రకాశించే పురుషుడిని దర్శించి ఏ అడ్డూలేక అనంతంగా నిలిచిన ముక్తిపదాన్ని పొందగలుగుతారు. సీసము. పంచభూతాలను ప్రకటింపజేయటానికి కుదించటానికి శక్తి కలిగి వాటిని పాలించేటటువంటి ప్రభువులే ప్రకాశించే మనస్సు సారథి గుర్రాలను నియంత్రించినట్టు ఇంద్రియాలను నడపటానికి ఆపటానికి సమర్థమైనది, భూతమయమైనది. ఆ రథాన్ని లోహంతో చేయలేదని అర్థం. బుద్ధిని ప్రయత్నంగా కలిగింది, ఇంద్రియాలను గుర్రాలుగా కలిగింది, మనస్సు సారథిగా కలిగింది. అయిన ఈ దేహమనే ప్రశస్తమైన రథంలో కూర్చుండి అంతరాత్మ తనకు నచ్చిన విధంగా స్వతంత్రంగా చక్కగా తిరుగుతాడు. ఈ రహస్యాన్ని ఏ పండితుడు తెలిసికొంటాడో అతడు ఘోరమైన సంసారమనే వలలో చిక్కుకొనకుండా గుణమనే మార్గంలో పయనించి ఏ లోపమూ లేని అనంతమైన ముక్తి స్థానాన్ని పొందుతాడు. వచనము అని చెప్పి ఇంకా. కందము. సముద్రంలో అలలు ఎట్లా మాటి మాటికి పుట్టుతుంటాయో అట్లాగే దేవతలు, మనుష్యులు, వృక్షాలు మొదలైన చరాచర సమూహాలన్నీ అవ్యక్తం నుండి పుట్టుతూ అవ్యక్తంలోనే లీనమవుతూ ఉంటాయి. కందము. ఈ అవ్యక్తాది ప్రపంచమంతా అవ్యయుడైన ఆ మహాపురుషుడు ఆధారంగా పుట్టి పెరిగినదే. ఈ రహస్యాన్ని ఏ పుణ్యాత్ములు గుర్తిస్తారో వారు మోహ బంధం నుండి విముక్తులవుతారు. కందము. పుణ్యాత్ములారా, ఆ విధంగా దర్శించటానికి తపస్సే సాధనం. అందుచేత మిక్కిలి శ్రద్ధతో అన్ని విధాలా ప్రయత్నించి ఆ తపోధనాన్ని సంపాదించటం అవశ్యకర్తవ్యం. సీసము. ప్రజాపతులు మహాతపస్సు చేసే ఈ వివిధాలైన సృష్టి కర్మలు చేయగలుగుతున్నారు. మహర్షులు ఆకులలములు తింటూ నిష్ఠతో తపస్సు చేసే ముల్లోకాలను, 3 కాలాలను చూడగలుగుతున్నారు. తపస్సు వలన విద్యలో గురుత్వ పటుత్వపు భావాలు పెరుగుతాయి. మరి ఏ ఇతర మార్గంలోనూ పొందలేని ఉత్తమ గతులను తపస్సు ద్వారా పొందవచ్చును. బ్రాహ్మణవధ మద్యపానాది పాపాలను తపస్సు దూరం చేస్తుంది. తపస్సు వలన భూతరాశులు తృప్తినందుతాయి. కందము. ఋషులారా, మమత, అహంకారం లేని తపస్సుతో మునీశ్వరుడు ప్రజాపతి సమీపంలో ఉండే మహాపుణ్యగతిని పొందుతాడు, సందేహం లేదు. కందము. మమత, అహంకారం విసర్జించిన పవిత్రమైన అచంచలమైన ధ్యానంతో కూడిన తపస్సుతో ఋషి సర్వోత్తరమైన అనంతమైన ముక్తిధామాన్ని చేరుకుంటాడు. వచనము అని చెప్పి ఇంకా. కందము. పుణ్యులారా, మునిశ్రేష్ఠుడు తమోరజస్సులను విడిచిపెట్టి సత్వంలో లీనమై చివరికి నిర్గుణ స్థితి నంది ఆ సత్వాన్ని కూడా వదిలివేసి గొప్ప వైరాగ్యవంతుడవుతాడు. కందము. వేదాంత శాస్త్రమంటే ఉపనిషత్తు, ఉపనిషత్తుల రహస్యం బ్రహ్మతత్వం, బ్రహ్మతత్వమే రహస్యంగా కలిగిన జ్ఞానరూపంగా వెలిగేటటువంటి ఆత్మనే పురుషుడని క్షేత్రజ్ఞుడని అంటారని ఎవడు గుర్తిస్తాడో వాడు అన్ని తత్వాలను తెలిసినవాడవుతాడు. కందము. యోగ విద్యలో ఉత్తమ రహస్యం ఏదో చెప్పుతున్నాడు. బుద్ధి వ్యవసాయాత్మకం కాబట్టి ఏదో పని వెంటబడుతుంది.
దాని వెంటనే మనస్సును పంపించి అందులోనే మనసునుంచిన ఆత్మ రూపుడైన జీవుడు ఏ కర్మవైపు ఇంద్రియాభిలాషవైపు లాగబడకుండా సాక్షిభూతుడుగా ఉండటమే మిక్కిలి గొప్ప విషయం. దీనిని యోగులు అభ్యసించి సాధించి నిర్మములు అవుతారు. కందము అవ్యక్తంలో లీనమయ్యే ప్రతి పని అవిద్య కారణంగా బంధహేతువవుతుంది. మమతలో మునిగిన ఏ పని అయినా మృత్యుహేతువే అవుతుంది. నిర్మమత్వం పూర్తిగా కలిగి చేసిన పని అమృత మవుతుంది. సీసము పుణ్యాత్ములారా, కర్మయోగులు కర్మ చాలా ముఖ్యమంటారు. జ్ఞానయోగులు జ్ఞానమే అన్నిటికీ పర్యవసానమంటారు. కర్మలు 16 వికారాలతో కూడిన మూర్తిని సృష్టించగా జ్ఞానంచేత నిత్యుడు, ఇంద్రియాతీతుడు, వికారరహితుడైన అయిన కాంతిరూపుడైన పురుషుడిని ప్రకాశింపజేస్తుంది. బాగా శోధిస్తే కర్మ లేకపోవటం జ్ఞానమయుడు కావటం అన్నది ఆ పురుషుడి సహజ స్వభావమని వేదం ఏనాడో ఘోషించింది. ఈ విధమైన ఉత్తమ జ్ఞానం ఏ మహాత్ముడికి ఉంటుందో అతడు అగ్ని సంకల్పాలను వర్జించి ఆత్మను ఆత్మలో చూస్తూ అనామయము, అజరము, అమృతము అయిన ముక్తి ధామాన్ని చేరుతాడు. వచనము అని ఈ విధంగా బ్రహ్మ బోధించి ఇంకా కందము ఇంతవరకు చెప్పిన జ్ఞానమార్గం మోక్షస్థాన నిర్ణయం తెలిపిన మహర్షులు అనుసరించింది. కర్మానుగతిలో విరక్తి పొందిన మహర్షులైన యోగులు మన్నించింది సుమా. వచనము అని బోధించి మరల కందము కోరికలలో ప్రవేశించకుండా నిస్సంగత్వంలో స్థిరత్వం కలిగి అన్నిటిలోనూ సమత్వం నిండిన మనస్సులు కలిగిన నిండైన ఆత్మ కలవారు మాత్రమే ఈ దారిలో నడవగలరు. కందము ధర్మమూర్తులారా, మీకు అన్ని విషయాలు చెప్పాను. ఈ పద్ధతిలో మారు అన్ని కార్యాలను నిర్వహించండి. హృదయాలలో మరిదేనిని ప్రవేశింపజేయకండి. మీరందరూ అంగీకరించే పద్ధతినే చెప్పాను. దీనితో తప్పకుండా పరమపద ప్రాప్తి కలుగుతుంది. కందము అని ఈ విధంగా బ్రహ్మదేవుడు ఆ ఋషులకు తత్వోపదేశం చేశాడు. ఆ ఋషులకు సార్థకమైన సమాధి సిద్ధించి అనితర సులభమైన పరమపద సుఖాన్ని వాళ్లు పొందారు. శిష్య, ఈ కథను మనసులో ఉంచుకొనుము. వచనము అని పలికి గురువు ఆ శిష్యుడితో కందము నాయనా, నీవు కూడా ఈ బ్రహ్మవాక్కులను మనసులో స్థిరంగా నిలుపుకొనుము. అత్యున్నత సమాధిని సాధించుము. దానితో ఏ శ్రమ లేకుండా నీకు పరమపద ప్రాప్తి కలుగుతుంది. కందము ఈ విధంగా గురుడు ఉపదేశించగా ఆ శిష్యుడు జాగరూకత పొంది ఆ ఉత్తమ మార్గంలో ప్రవర్తించి ఏ లోపాలు లేని నిత్యనూతనమైన అమరమైన ఆ పరమ ముక్తిధామాన్ని పొందాడు. చంపకమాల ఈ విధంగా శ్రీకృష్ణుడు ఆదరనిండిన హృదయంతో చక్కగా బోధించగా విని అంత గొప్ప సంస్కారమున్న వారెవరో వినాలని మనసులో వేడుకగా ఉన్నది. వారెవరో దయచేసి చెప్పుము అని అర్జునుడు అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు దయతో అతడిని చూచి ఇట్లా అన్నాడు. కందము అర్జున, నేనే ఆ గురువును, నా మనస్సే ఆ శిష్యుడు. నీపై నాటుకున్న ప్రేమతో ఇతరులకు సాధ్యం కాని అతి రహస్యమైన ఈ మోక్షపద ప్రాప్తిని గురించి నీకు చెప్పాను. కందము నిర్మలము, స్థిరము అయిన నీ మనస్సును అవ్యభిచార భక్తి నిష్ఠ కలిగినదిగా నా వైపు చేర్చుము. అనునిత్యము ఈ బ్రహ్మతత్వాన్ని అనుసంధించుము. నీ పాపాలు నశిస్తాయి. కందము యుద్ధ సమయంలో ఈ అమృతపద ప్రాప్తి హేతువైన సమగ్ర జ్ఞానాన్ని బోధించాను. స్థిరమైన మనస్సుతో శమదమాదులు సాధించి ఈ తత్వజిజ్ఞాసలో ఆనందాన్ని నిరంతరంగా పొందుము. వచనము ఈ విధంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి వేదాంత విద్య బోధించాడని చెప్పగా ఆ గురుశ్రేష్ఠుడు, ఆ విశిష్ట శిష్యుడు అయిన నారాయణుడు నరుడు ఆ తరువాత ఏం చేశారు? అది వినాలని నాకు కుతూహలం అతిశయిస్తున్నది అని జనమేజయ మహారాజు వైశంపాయనుడిని అడిగాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము ద్వితీయాశ్వాసము అశ్వాసాంతము చంపకమాల హరిహరనాథ, నీవు భక్తుల విషయంలో దయగలవాడివి కాబట్టి వారికి విధేయుడివి, వేదాలను పరిరక్షించినవాడివి, అభ్యాసాదుల చేత పరిపక్వమైన సంపూర్ణ శాంతి స్వరూపుడివి, సూక్ష్మత్వం అనబడే శరీరంతో ప్రకాశించేవాడివి, ఆదిశేషుడిని తల్పంగానూ భూషణంగానూ గ్రహించటంలో ఆదరం కలవాడివి, పావనమైన పాదపద్మాల స్మరణం కలవాడివి, ఉత్తమాధమ భేదాలు లేనివాడివి,
బ్రహ్మాది దేవతల చేత నమస్కరించబడేవాడివి, సుషుమ్నాడిలో పుట్టే ఆనందస్వరూపుడివి, అట్లాంటి నీకు నమస్కారం. కందము. స్వామి. ప్రశస్తమైన 4 వర్ణాలకు మూలమైన ముఖాద్యవయవాలు కలిగినవాడివి నీవు అఖండ చైతన్య స్వరూపుడివి, జ్ఞానుల హృదయ కమలాలలో సంచరించే హంస స్వరూపుడివి, జనన మరణ భయం లేకుండా చేసే పాదపద్మాలు కలవాడివి. మాలిని. స్వామి. నీ పాదపద్మాలకు దేవతలు కూడా వినయంగా నమస్కరిస్తారు. నీవు భక్తులను నిరంతరం రక్షిస్తావు, పోషిస్తావు, రాక్షసులను వధించి దేవతలను కాపాడుతావు. సర్వలోకాన్ని నీవు ఒక్కడివే భరిస్తున్నావు. కామాది దుర్గుణాలు లేని వారి హితాన్ని వహిస్తావు. యోగ విద్య నీకు పరమ ప్రీతికరమైనది. నీవు సదా సత్పురుషులను కాపాడుతావు. నీవు సకల జగత్కల్పన క్రమం ఎరిగినవాడివి. గద్యము. ఇది ఉభయకవిమిత్రుడు, కుమ్మనామాత్యుడి పుత్రుడు, జ్ఞానుల చేత ఆరాధించబడి రాణించేవాడు అయిన తిక్కన సోమయాజి శుభప్రదంగా రచించిన శ్రీ మహాభారతంలోని అశ్వమేధ పర్వంలో 2వ ఆశ్వాసం. అశ్వమేధ పర్వంలోని 2వ ఆశ్వాసం సమాప్తం. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము ద్వితీయాశ్వాసము. కృతికర్త తిక్కన సోమయాజి 1275–1260 సంవత్సరముల మధ్య. ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము